మెండలీవ్ జీవితం ఒక ప్రేరణాత్మక కథ. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో 1834 ఫిబ్రవరి 8న ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడే తరువాత ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తగా పేరు పొందిన డిమిట్రీ మెండలీవ్. చిన్ననాటినుంచే ఆయనకు చదువుపై అపారమైన ఆసక్తి ఉండేది. కష్టసాధ్యమైన పరిస్థితుల్లోనూ విద్యను వదలకుండా పట్టుదలతో ముందుకు సాగాడు. కాలక్రమేణా ఆయన రసాయనశాస్త్రంలో లోతైన అధ్యయనం చేసి మూలకాల గుణాలపై పరిశోధనలు ప్రారంభించాడు. అప్పటివరకు 63 మూలకాలు మాత్రమే తెలిసినవి. కాని అవి సరైన క్రమంలో అమర్చబడలేదు. 1869లో మెండలీవ్ ఒక గొప్ప ఆలోచన చేశాడు. మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశి ఎటామిక్ మాస్ ఆధారంగా వరుసగా అమర్చితే వాటి రసాయన ధర్మాలలో ఒక పునరావృత ధోరణి కనిపిస్తుందని గుర్తించాడు. ఈ విధంగా ఆయన ప్రపంచానికి తొలి ఆవర్తన పట్టిక పీరియోడిక్ టేబుల్ను అందించాడు. ఇంతటితో ఆగలేదు. ఇంకా కనుగొనని మూలకాల కోసం పట్టికలో ఖాళీలు వదిలి వాటి గుణాలను ముందుగానే అంచనా వేశాడు. తర్వాత గ్యాలియం, జర్మేనియం వంటి మూలకాలు కనుగొనబడినప్పుడు ఆయన అంచనాలు సరిగ్గా ఉన్నాయని నిరూపితమైంది. ఇది ఆయన దూరదృష్టిని ప్రపంచానికి తెలియచేసింది. మూలకాల రసాయన ధర్మాలు వాటి పరమాణు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటాయని ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతమే ఆవర్తన నియమం, పీరియాడిక్ లా. ఇది రసాయనశాస్త్రంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. ఆయన శాస్త్రసేవకు గౌరవంగా 101వ రేడియోధార్మిక మూలకానికి మెండలీవియం అనే పేరు పెట్టారు. ఇది ఆయనకు లభించిన గొప్ప గౌరవాలలో ఒకటి. 1907 ఫిబ్రవరి 2న సెయింట్ పీటర్స్బర్గ్లో ఆయన కన్నుమూశారు. కాని ఆయన ఆవిష్కరణలు నేటికీ ప్రపంచ శాస్త్రానికి మార్గదర్శకంగా నిలిచాయి.